వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 3 రోజుల క్రితం తిరుమలలో మరో వివాదం 15 నిమిషాల దర్శనం ఎవడిచ్చాడన్న టైటిల్ తోటి ఒక వీడియో చేశాం. అందులో వర్ధమాన నటి శివాని నాగారం తన దర్శనానికి సంబంధించి తన ఆధ్యాత్మిక విశేషాలని ఒక యూట్యూబర్తో పాడ్కాస్ట్లో పంచుకుంటూ అందులో రామేశ్వరం గురించి, రామకోట రాయడం, షిరిడి, తిరుమల, కేదార్నాథ్ వీటన్నిటి గురించి కూడా చెప్పారట. బట్ మనకి అందులో హైలైట్ అయినటువంటి వీడియో, బాగా హైలైట్ అయినటువంటిది ఈ 15 నిమిషాల దర్శనం. నన్ను ఎవ్వడు కూడా టచ్ చేయలేదు, 15 మినిట్స్ నన్ను టచ్ చేసిన వాడే లేడు అని చెప్పి తను అందులో వ్యాఖ్యానం చేసింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే, రైట్? సో దాని మీద మనం ప్రశ్నించాం, మనమే కదా చాలామంది ప్రశ్నించారు. అది వేరే యాంగిల్లో వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో తను ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియో ఇక్కడ చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు శివాని నాగారం. యూట్యూబ్లో ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరగడం జరిగింది, ఒక పాడ్కాస్ట్లో. ఆ ఇంటర్వ్యూయర్ నన్ను కొన్ని క్వశ్చన్లు అడిగారు. నార్మల్గా మన సక్సెస్ కానివ్వండి, మన చైల్డ్హుడ్ జర్నీ ఆర్ ఫిల్మ్ సక్సెస్ గురించి, డివోషనల్ జర్నీ, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి అడగడం జరిగింది. దాంట్లో నేను నా స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. కేదార్నాథ్, నా రామకోటి రాయడము, తిరుపతి, షిరిడి ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది. 15 మినిట్స్ దర్శనం, అది కొంచెం హైలైట్ అవుతుంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అక్టోబర్ 2025లో నేను ఎయిర్పోర్ట్లో 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ నేను, మా అమ్మ లైన్లో నిల్చొని టికెట్ తీసుకున్నామని. మా ఆధార్ కార్డులు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. 15 మినిట్స్ అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 మినిట్స్గా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 మినిట్స్ అన్నాను తప్ప 15 మినిట్స్ నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు. ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేసిన తర్వాత సర్వదర్శనం 300 రూపీస్ టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు జస్ట్ 5 సెకండ్స్ 3 సెకండ్స్ హార్డ్లీ స్వామివారిని చూడడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం 13 ఇయర్స్ తర్వాత స్వామివారిని అంత దగ్గరగా చూడడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్సైట్మెంట్తో చాలా జెన్యూన్గా షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అంతే. అది కొంచెం మిస్లీడింగ్గా వెళ్తుందండి. నేనే కాదు, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఒక్కదానే కాదు, మీలో ఎవ్వరు కూడా ఎప్పుడైనా కానీ శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా స్వామివారి దర్శనం దగ్గరగా చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అంతే హ్యాపీగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు దీనిపైన క్లారిటీ ఇవ్వాలి అని నాకు బాధ్యతగా నాకు ఇవ్వాలనిపించింది. అండ్ ఇది నా టికెట్. చూసారుగా, 2025 అక్టోబర్లో 10,500 రూపాయలు ఎయిర్పోర్ట్లో శ్రీవాణి టికెట్ కోసం కట్టి లైన్లో ఉండి టికెట్ తీసుకున్నారట. ఫైన్. సో అది శ్రీవాణి దర్శనం, శ్రీవాణి బ్రేక్ దర్శనం అదే. సో ఆ బ్రేక్ దర్శనానికి సపరేట్ క్యూ ఇదంతా ఉంటుందనేది అందరికీ తెలిసిందే కదా. సో పంపించారు, చూపించారు. ఆ చూపించినటువంటి దానికి ముందే ఒక క్లారిటీగా ఇలా వెళ్ళాను, శ్రీవాణి దర్శనం శ్రీవాణి టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అంటే అయిపోయేది. ఎక్స్ప్రెషన్, ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి ఎగ్జాజరేట్ చేసేలాగా. ఇది పాత వీడియో మీరు ఒక్కసారి చూసినట్లయితే దాంట్లో ఏం చెప్పిందండి, 15 మినిట్స్ అసలు నా మీద ఒక్క చెయ్యి కూడా వేయలేదు తెలుసా అని. అంటే ఏంటి సర్వదర్శనంలో వెళ్ళినప్పుడు మనని ఎలాగ తోసేస్తారని చూస్తాం, రెప్పపాటు దర్శనం అంతే మనకి. ఈ బ్రేక్ దర్శనాలు, విఐపి దర్శనాలు వీటికి సంబంధించే కదా దగ్గర నుంచోబెట్టి చూపించడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అక్కడ చెప్పే దగ్గర ఒక క్లారిటీ ఉండాలిగా. సో నోరు జారినటువంటి పరిస్థితి అది. అంటే యూట్యూబ్ ఛానల్లో నేనేదో మాట్లాడేస్తున్నాను, నేనేదో చెప్పేస్తున్నాను, వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ చెప్పేస్తున్నాను అనే దగ్గర ఇంకా పరిణితి అనేటువంటిది లేకుండా మాట్లాడినటువంటి తీరు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం, ఇది కేవలం తన విషయంలోనే కాదండి. ఇక్కడ ఆ అమ్మాయిని తప్పట్టక్కర్లేదు పాపం. ఇంకా ఆవేశం, కురతనం కదా, ఇంకా ఆవేశం కాస్త ఎక్కువగా ఉండిపోయింది. దాంతో మాట్లాడేసింది. అంటే మిగతా వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు చూసారా, అలాగే తను కూడా అయ్యి ఉండొచ్చేమో. ఎందుకనంటే గతంలో మనం చూసాం, జ్యోతక్క ఏం మాట్లాడింది, కాస్ట్లీ బెగ్గర్స్, స్వామివారికి క్యూలో నించొని కాస్ట్లీ బెగ్గర్స్ అన్నటువంటిది. దాని తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్, సారీ చెప్తూ అయినా సరే సారీ చెప్తున్నాను అని చెప్పని. మరి మిగతా వాళ్ళిద్దరు ఇప్పటిదాకా సారీ చెప్పలేదు, తను మాత్రమే చెప్పింది. కానీ సరే అయిపోయింది, తన విషయం పక్కన పెట్టాం. నిన్నటికి నిన్న ఇంకొక వీడియో వచ్చింది, తెల్లవారుజామున 3 గంటలకి
తెల్లవారుజామున 3 గంటలకి వీఐపీ బ్రేక్ దర్శనం లెటర్ తీసుకొని ఏదో మొత్తానికి ఒక వీడియో రిలీజ్ చేశారు. 3 గంటలకు వెళ్తే అక్కడ ఎవరూ లేరట, వీళ్ళని ఏ క్యూలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని చెప్పడానికి కూడా ఎవరు లేరట, ఎవరిని సంప్రదించాలో కూడా తెలియదు. ఇదైపోయింది. సోషల్ మీడియాలో ఏమంటున్నారు, అసలు 3 గంటలకి దర్శనం ఎవడిస్తాడా, 3 గంటలకు ఎవడు ఇవ్వడు దర్శనం, సుప్రభాత సేవ ఉంటుంది, సుప్రభాత సేవకు టికెట్ కొనుక్కోవాలంటే మన వల్ల కాదు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. ఇది కావాలని చెప్పి చేస్తున్నటువంటి ఒక ప్రాపగాండా తప్ప ఇంకొకటి కానే కాదు. బిఆర్ నాయుడు గారిని చైర్మన్గా ఆయన చేస్తున్నటువంటి పనుల్ని టార్గెట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అని. ఎస్, బిఆర్ నాయుడు గారిని గౌరవప్రదంగా ప్రశ్నించవచ్చు. సార్ ఏంటి సార్ ఈ దర్శనాలు, వీఐపీ దర్శనాలు ఎక్కువ అవుతున్నాయి, సామాన్యుడికి దొరకట్లేదు, ఏం చేస్తున్నారు అంటే గౌరవంగా ఉంది, తప్పు లేకుండా. కానీ ప్రత్యేకంగా బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి చైర్మన్ అవ్వడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ముందు నుంచి చేస్తున్నటువంటి ప్రాపగండా ఇంకా ఎక్కువ జరుగుతోంది. సో దాని మీద క్లారిటీ ఒకటి రావాలి మనకి. నిన్నటికి నిన్న తిరుమలలో పాము కరిచింది క్యూ లైన్లో అని చెప్పని సోషల్ మీడియాలో ఇంకా వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుమల మీద వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో పెట్టి, తీరా చూస్తే తిరుమల మ్యూజియం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ నీటి పాము అంటాం చూసారా మనకి, అది కరిచిందిట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. దానికి సంబంధించి వాళ్ళు చెప్తే దాని మీద తప్పుడు ప్రచారం, ఇంకేముంది గాలికి వదిలేసినటువంటి ఇది అని. తప్పులు జరుగుతున్నాయి, ఇంకా వ్యవస్థ ప్రక్షాళన పూర్తిగా జరగాలి, దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మనం చర్చించుకోవాల్సినవి ఉన్నాయి. కానీ ఇలా సెలబ్రిటీల పేరుతో ఉన్నప్పుడు నోటికొచ్చింది మేము వాగేస్తాము, నోటికొచ్చింది వాగేసి తర్వాత క్లారిటీ ఇస్తాము అంటే అది పద్ధతిగా ఉండదు. పైగా ఇప్పుడు అందులో తను ఏం చెప్తోంది, శ్రీవారి దర్శనం చేసుకున్నాం 10,500 కట్టి శ్రీవాణి టికెట్ తీసుకొని తిరుమల ఆలయంలో క్యూ లైన్లో మొదటి నుంచి స్వామి దగ్గరికి వెళ్ళే వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. నేను ఆ సమయం మొత్తాన్ని కూడా 15 నిమిషాలు ఉంటుందనే అంచనాతో చెప్పాను అని సెకండ్ వీడియోలో చెప్పింతాను. ఫస్ట్ దానికి దీనికి ఒక్కసారి కంపారిజన్ చేసి మీరే చూసుకోండి, నేనేం మాట్లాడను ఇంక దాని మీద, మీరే చూసుకోండి ఒకసారి ఏ విధంగా తను చెప్పింది అనేటువంటిది. సో ఇప్పటి నుంచి అయినా ఒకటే, సెలబ్రిటీలు అయినా సరే, అది నేనైనప్పటికీ కూడా స్వామివారి విషయంలో, ఎందుకంటే ముందు నుంచి ఇదే మాట చెప్తున్నాను, తప్పు చేసామంటే స్వామి శిక్షిస్తాడు అనేటువంటి చింతనతోటే ఆయన మీద విశ్వాసంతో ఉన్నామని. స్వామివారి దగ్గర తప్పులు వద్దండి, అస్సలు వద్దు, అది ఎవరైనా సరే వద్దు. ఇక మీదట ఇలాంటి వార్తలు మనం వినకూడదు. విన్నామంటే మాత్రం చేసినటువంటి వాళ్ళకి ఇక స్వామివారు శిక్షిస్తారనుకోవడానికి లేదు, సమాజం పెట్టాల్సిందే చివాట్లు. ఇది శివాని నాగారం పాపం చెప్పింది క్లారిఫికేషను. ఇక తన అభిప్రాయం తనది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.